కరేజ్ ఉంది పిఠాపురం. నువ్వేం బాధపడకు, నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఏడుకొండల స్వామి. నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే, శిరీష. శిరీష, ఆగు శిరీష, నీతో మాట్లాడాలి. సారీ ప్లీజ్ శిరీష, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నీలో 10% లాయర్ ఉంటే 90% తిరిగిపోతున్నాడు. ఆ తిరుగుబోతుని సంతోష పెట్టడానికి నీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా. ఆ శివాజీ నాలోంచి ఎప్పుడూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నా. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నా జీవిత లక్ష్యం. నీతో నాకు పెళ్ళా? నెవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. శిరీష, చీ అంటే వెనకబడతావు లాయరు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నా పర్సనల్ విషయం. అరే శిరీష నా పర్సనల్ లేడీ బాయా, తెలీదా? నా క్లాస్మేట్, కాలేజ్ మెట్టు, త్వరలోనే కాటేజ్ మెట్ కూడా చేసుకోబోతున్నా. మిస్టర్ శ్రీనాథ్, అరే ఒప్పుకుంటే 3 ముళ్ళు వేస్తా, లేకుంటే రేప్ చేస్తా. ఆ కేసు కూడా నీకే ఇస్తా. శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టులో నిరూపిస్తాను. జాగ్రత్త. Can I help you? హలో. హలో, నేను స్వర్ణని. నువ్వా? తొందరపడి డిస్కనెక్ట్ చేయొద్దు. లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీషను గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను. ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది. ఇదో కొత్త ప్లానా? నీ మంచి కోసం చెప్తున్నాను. శిరీషని శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు. శిరీష ఎక్కడుంది? శిరీష, శిరీష, ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. నా ప్రాణం పోయినా నేను నీకు దక్కను. శిరీష, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. ఎవరి డోర్ ఓపెన్ చేయండి. ఆ అమ్మాయిని కూడా బయటికి రమ్మను. సార్, అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారా? ఇద్దరిని వ్యాన్ ఎక్కించు. ఇదంతా కుట్ర. మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చాను. నా మాట నమ్మండి. అయిపోయి కేసు ఉల్టా పల్టా అయిపోయి. ఈయన లాయర్, ఈయన నోటికి పవర్ ఉంది. ఈయన డిఎస్పీ, ఈయన లాఠీకి డబల్ పవర్ ఉంది. ఇంకేముంది? కేస్ కథం, కేల్ కథం. ఒక అమ్మాయి జీవితాన్ని బజారును పడేసి నిన్ను విడిచిపెట్టను. నువ్వు చెప్పదలుచుకుందేమైనా ఉందా శివాజీ? ఏం చెప్పంటారు మిస్టర్ జస్టిస్? ఎన్నో కేసుల్లో కంచులాగా మోగిన కంఠం మొగబోయిందని చెప్పంటారు. ఈ క్షణంలో మా ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మేము ఏ తప్పు చేయలేదు నిరూపించుకోగలం అని చెప్పమంటారా? నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంగీకరించే లాభం ఏముంది మిస్టర్ జస్టిస్? పెళ్లి కావలసిన శిరీష జీవితంపై పడ్డ ఈ మచ్చని మీరు తుడిచేయగలరా? ఆమె నిరపరాధిని, రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా? ఇమ్మోరల్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా? అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయటం, ఆమెకు 1000 రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించడం తప్ప మరో పరిష్కారం లేదు. ఉంది జడ్జి గారు. డిఎస్పీ గారు అమ్మాయి ఒక లాయరు, అల్లరిపాలు కాకుండా ఉండాలంటే ఆ ధర్మదేవత సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి. దానికి ఆమోదం చెప్పవలసింది నేను కాదమ్మా, వాళ్ళు. డిఎస్పీ గారి కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించండి. అగ్రీ. మీ కోర్టులో అలా మాట్లాడడం తప్పా సార్? అవమానంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న మాకు తప్పులేం తెలుస్తాయమ్మా? అలా అనకండి. ఇప్పుడు జరగవలసిన ఆత్మహత్యలు కాదు, వీళ్ళిద్దరిని అల్లరిపాలు చేయాలని వాళ్ళు చేసిన పనిని
శుభలేఖలతో శుభంగా ముగించడం. అవును నాన్నగారు, శిరీష్ అంటే శివాజీకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరు ఎలాగో కట్టించి పెళ్లి చేయలేరు. చెల్లి పెళ్లి జరుగుతుందా లేదా అని అమ్మ నిప్పుడు కుంపటి గుండెల మీద పెట్టుకుని బ్రతుకుతోంది. ఇంత నింద పడ్డాక చెల్లి పెళ్లి చేయలేరు. మీరే ఆలోచించండి. ఏ తండ్రి తన కూతురు పెళ్లి ఇలా చేయాలని కోరుకోడమ్మా. పరిస్థితులకు తల వంచడం మానవ జీవితంలో తప్పనిసరి. ఈ పెళ్లి మన కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనని జడ్జి గారితో చెబుతాను. ఇమ్మోరల్ గా ప్రారంభమైన ఈ కేసు మోరల్ గా మారి పెళ్లితో సుఖాంతం అవుతోంది కనుక ఈ కేసుని ఎక్సెప్షనల్ గా తీసుకుని కొట్టివేయడం జరిగింది. నీ టైం బాగాలేదా? నువ్వు ఏం ఐడియా వేసినా అది రివర్స్ అవుతున్నది. ఇదేందన్నావు? గడియారం మార్చినా కదా, ఇక నా టైం బాగుంటది. శిరీష, ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? ఆ ఏడుకొండల వాడే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న జడ్జి. నీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదా? చెప్పు. మీరు దేవుణ్ణి జడ్జి అన్నారు, కానీ నేను ఆ దేవుణ్ణి సాక్షిగా అనుకుని మీరు మారారని ఈ పెళ్లి చేసుకుంటున్నాను. చెవులకు పెట్టిన ఊగుతూ ఉంది, నీ కళ్ళకు పెట్టిన సుర్మా లాగుతూ ఉంది, నీ చెవులకు పెట్టిన ఊగుతూ ఉంది, నీ కళ్ళకు పెట్టిన సుర్మా లాగుతూ ఉంది, నీ జాకెట్ హుక్కు అయితే యమలకు, చుట్టూ పబ్లిక్ జల్దీ పండిక్, యమహాపై నీ తోడు యమజాతకుడే వీడు, యమహాపై నా తోడు యమజాతకుడే వీడు, నీ చెవులకు పెట్టిన ఊగుతూ ఉంది, నీ కళ్ళకు పెట్టిన సుర్మా లాగుతూ ఉంది. I became your favorite. You can leave a book, no alphabet. మస్తుగా యు మస్తు లవ్ నా స్లోగనే లవ్ అండ్ లివ్. ఈ ట్రిక్స్ అన్నీ ఎక్కడ నేర్చావు? నువ్వు మాస్టర్గా ఎట్లా మారావు? నాతో పాటే పుట్టింటిలోకి మున్నే నెలకు ప్రముఖం ఆన్ బేబీ నేర్పిస్తావో రైము చూపిస్తా బాము. యమహాపై నా తోడు యమజాతకుడే వీడు, యమహాపై నీ తోడు యమజాతకుడే వీడు, నీ చెవులకు పెట్టిన ఊగుతూ ఉంది, నీ కళ్ళకు పెట్టిన సుర్మా లాగుతూ ఉంది. కాదంబరి కంపింపులే కంపల్సరీ, క్యూటుగా కంప్లీటుగా కోచింగ్లే కిచ్చై మరి, లవ్ అంటే ఎవరెస్టిక్ అయినా కంప్యూటర్లా ఫీడింగ్ ఇచ్చినా, పక్కింటి పాప
రూపాయి పాకెట్ల రూపాయి ఆ. ఆ. మొగాలి సన్నాయి అదరాలి హాయి యమహాపై నీ తోడు యమజాతకుడే వీడు యమహా పైన తోడు యమజాతకుడే వీడు నీ చెవులకు పెట్టిన లోలా ఊగుతూ ఉంది నీ కళ్ళకు పెట్టిన సుర్మా లాగుతూ ఉంది ఏయ్, నీ చెవులకు పెట్టిన లోలా ఊగుతూ ఉంది నీ కళ్ళకు పెట్టిన సుర్మా లాగుతూ ఉంది అరే నీ జాకెట్ హుక్కు అయితే యమలకు చుట్టూ పబ్లిక్ ఎల్బీ పబ్లిక్ యమహాపై నీ తోడు యమజాతకుడే వీడు యమహా పైన తోడు యమజాతకుడే వీడు నీ చెవులకు పెట్టిన లోలా ఊగుతూ ఉంది నీ కళ్ళకు పెట్టిన సుర్మా లాగుతూ ఉంది 15 ఏళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వెయ్యలేను పాపం తప్పు చెయ్యని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు దీన్నట్ట దీవించమంటావయ్యా ఇదిగో లాయరు ఈ ఇల్లు దేవాలయం ఈ గడపలో కల్లుడుగా నువ్వు అడుగు పెట్టలేవు నిజంగా దేవుడుంటే కొడుకు కోసం